ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ధారావాహిక శీర్షికలో 48వ ఘట్టం దాటి 49వ ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలని, శ్రీ విష్ణు సహస్రనామ శక్తి ప్రతి వ్యక్తిలోనూ ప్రవేశించాలని, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మొత్తం దశ దిశలా వ్యాపించింది, ఇంకా మరింతగా వ్యాపించాలని, ఆ నామ సంకేత విధానం అందరికీ అందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ 48వ ఘట్టం దాటి 49వ ఘట్టంలోకి వచ్చామనుకున్నాం. కాబట్టి ఇదే విధమైనటువంటి స్ఫూర్తి ప్రేక్షకుల నుండి, శ్రోతల నుండి, అందరి నుండి కలగాలని కోరుకుంటూ, మీకేవైనా సందేహాలు విష్ణు సహస్రనామానికి సంబంధించినవి మాత్రమే ఉన్నట్లయితే తప్పక ఎస్సీబీసీ వారు దానికి సమాధానాన్ని చెప్పిస్తారు. కేవలం విష్ణు సహస్రనామానికి సంబంధించినవి మాత్రమే అడగాలని కోరుకుంటూ, ఓ ముఖ్యమైన విశేషాన్ని ముందు అనుకుని తర్వాత మీ చేత చదివించవలసింది చదివిస్తాను. ఓ ముఖ్యమైన విశేషం వాగ్మి. మీరు చదివిన నామాల్లో వచ్చింది ఇది వాగ్మి. అంటే మంచి మాట్లాడే స్వభావం కలిగిన వాడు భగవంతుడని. లోకల్లో మనం చాలామందిని చూస్తుంటాం, అబో వాడు చాలా మాటకారండి అని. భగవంతుడు మాటకారి కాదు, ధర్మబద్ధమైనటువంటి మాటల్ని మాట్లాడేటటువంటి లక్షణం కలిగినవాడు. ధర్మబద్ధంగానే మాట్లాడతాడు. ఆ మాటలో ఎక్కడ అధర్మం అనేది ఉండదు. భరతుడు స్వయంగా రామచంద్రుడు ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళాడు. భరతుని చూసి రాముడు చలించిపోయాడు. ఎందుకని? చక్కనైనటువంటి మంచి అందగాడు భరతుడు, కైకమ్మ పుత్రుడు. కైక అంటే దశరథుడికి చెప్పలేని ఇష్టం. ఎక్కడైనా యుద్ధాలకు వెళ్ళినప్పుడు కూడా కైకమ్మకి ఏది ఇష్టమో, భరతుడికి ఏ వస్తువు ఇష్టమో, ఏ ఆభరణం ఇష్టమో, ఏ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందిందో తెలిసినవాడు కాబట్టి అవి పట్టుకొచ్చి ఇస్తూ ఉండేవాడు భరతుడికి. అంత గారాభంగా, అంత ఇష్టంగా తల్లికి కొడుకుగా పెరిగినటువంటి భరతుడు ముఖంలో ఏమాత్రపు లావణ్యం అందం లేదు. జడని పెంచాడు, నారబట్టల్ని కట్టుకున్నాడు. విపరీతమైనటువంటి మ్లానం వాడిపోయినటువంటి ముఖంతో వచ్చి రామచంద్రునికి సాష్టాంగపడ్డాడు. జటిలం క్షీరవసనం ప్రాంజలిం పతితం భువి దదర్శ రామో దుర్ధర్షం యుగాంతే భాస్కరం యథా. ఇదేమిట్రా, ఎంత అందంగా ఉండేవాడివి, ఎంత చక్కనైనటువంటి పట్టు వస్త్రాల్ని కడుతూ ఉండేవాడివి, ఎంత ఆనందంగా ఉండేవాడివి. నేనెప్పుడూ మీ అమ్మ ఇంట్లోనే కదా పెరిగాను. కౌసల్యాతో తిరుగుతాను సోను శుశ్రూషతే హిమాం. మా అమ్మ ఎవరంటే అందరూ కైకమ్మ అనేవారు. ఎప్పుడు మీ ఇంట్లోనే కదా ఉండేవాడిని, ఎందుకులా అయిపోయావు అని బోరన ఏడ్చాడు. రాముడు ఏడుస్తూ ఉంటే భరతస్వామి కూడా బోరన ఏడ్చాడు. ఇద్దరూ ఏడ్చిన తర్వాత ఒక్కసారి తన వెంట వచ్చినటువంటి అయోధ్య నగరం, ఆ చుట్టుపక్కల నగరాన వచ్చినటువంటి ప్రజలందరినీ చూపించాడు. వీళ్ళందరితో నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చావు? నువ్వు మళ్ళీ అయోధ్యకి రావాలని, అయోధ్యలో నువ్వు రాజుగా ఉండాలని, ఆ పట్టాభిషిక్తుడైనటువంటి ఆ సింహాసనం మీద నిన్ను చూసి జన్మని తరింపజేసుకోవాలని వచ్చాను అన్నాడు. లేదురా, పురాభ్రత నమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీ రాజ్యశుల్కమనుత్తమం. మీ అమ్మ కోరిందిరా, పట్టాభిషేకం నీకే జరగాలి అని. అంచేత నీకే పట్టాభిషేకం జరిగింది, అంచేత నేను ఇక్కడికి వచ్చేసాను. నేను రాను. అయితే ఓ పని చేద్దాం. నేను ఇప్పుడు అయోధ్య నగరానికి రాజు కదా, నువ్వే అంగీకరిస్తున్నావుగా. నేను రాజుని, నా రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, తీసుకో, అయోధ్యకు వచ్చేయి అనగానే రాముడు అన్నాడు, అలాగా
రాజ్యం అనేది ధనుస్సులో బాణాన్ని ఎక్కుపెట్టి శత్రుజనాన్ని చంపి లేదా శత్రుజనం పరాజయం అయిపోయి వెంటనే వాళ్ళు సాష్టాంగపడి రాజ్యాన్ని తీసుకో అంటే తీసుకునేది తప్ప, నువ్వు ఇచ్చేస్తానంటే తీసుకునేటటువంటి దానిలాంటిది కాదురా రాజ్యం, నేను రాను. అయితే ఓ పని చేద్దాం, నేను నీతో యుద్ధాన్ని చేసినట్టు నటిస్తాను, నువ్వు వెంటనే గెలిచిపోవు, నీకు రాజ్యాన్ని నేను ఇచ్చేస్తాను, తీసుకో, వెంటనే అయోధ్యకు వచ్చేయి. నటన చేస్తావా యుద్ధం చేసినట్టు? నువ్వు నటిస్తే నేను గెలిచాను అని అంటానా? ఇంతమంది సాక్షిగా ఆ పని చేస్తే అందరూ ఏమంటారు నన్ను? నిన్నేమంటారు? అలా కాదు. అయితే ఇంకో పని చేద్దాం, నేను నా సైన్యాన్ని తీసుకొస్తాను, నీకు సైన్యం లేదుగా, అంచేత నేను ఒక్కసారి గట్టిగా యుద్ధాన్ని ప్రారంభిస్తే నువ్వు ఓడిపోతావు, అప్పుడు వచ్చే యోచకి వెళ్ళిపోదాం. ఒరేయ్, రెండు వైపులా సమమైనటువంటి సైన్యం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చేయాలనేది ధర్మనీతి. నాకు సైన్యం లేదు, నీకు సైన్యం ఉంది, సైన్యం ఉన్న నువ్వు సైన్యం లేని నాతో యుద్ధం చేయడం ధర్మం కాదు, కాబట్టి నేను రాను. ఆలోచించి చూడండి, ఒక్క మాట అయినా సరే ఏ విధంగా ధర్మబద్ధంగానే మాట్లాడుతున్నాడు తప్ప మాట బెసకనిస్తున్నాడా? తర్వాత మన నాన్న రాజ్యాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో నీకు మాత్రమే రాజ్యం చెందాలి అన్నాడు ఆ రోజున. మన నాన్న ఈవేళ లేడు, అంచేత నాన్న మాటని పాటించేవాడే నిజమైన పుత్రుడు కదా. అంచేత నాన్న ఆలోచనకి అనుగుణంగా ఆ రాజ్యాన్ని నీకు నువ్వు తీసేసుకో, నేను మాత్రం రాజ్యాన్ని చేయను, రాజ్యాన్ని ఆ నందిగ్రామం దగ్గర కూడా లేకుండా నేను ఇచ్చేస్తాను. తప్పురా. త్వం రాజా భరత భవ స్వయన్నరాణాం వన్యానామహమపి రాజరాన్ మృగాణం గచ్చత్వం పురవరమధ్య సంప్రహృష్ట సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేక్ష్యే. ఆవేళ ఓ ఒప్పందాన్ని చేసుకున్నాం, గుర్తుందా? అరణ్యాల్లో ఉండేటటువంటి అన్నిటికీ రాజుగా నేనుంటానని, మనుష్యులుండేటటువంటి అయోధ్య నగరానికి నువ్వు రాజుగా ఉంటావని ప్రతిజ్ఞ చేసి కదా నువ్వు రాజ్యాన్ని స్వీకరించావు. ఎవరైనా రాజ్యాన్ని స్వీకరించేటప్పుడు ధనుస్సు మీద చేతులు రెంటినీ పెట్టి ప్రమాణాన్ని చేస్తూ ఏమంటారు? ప్రజలని ధర్మబద్ధంగా ఖచ్చితంగా పరిపాలన చేస్తాను, ఎవరి నుంచి ఆర్త శబ్దాన్ని నేను వినను అని కదా ప్రతిజ్ఞ చేసి నువ్వు రాజ్యానికి వచ్చావు, రాజ్యాన్ని స్వీకరించావు. నువ్వు ఇప్పుడు అయోధ్య నగరాన్ని విడిచేస్తానంటే ఆవేళ చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమైపోతుంది? రాజప్పుడు ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండాలిగా, కాబట్టి నేను రాలేను అన్నాడు పాపం భరతుడు. ఏం చెప్తే నువ్వు వస్తావో చెప్పు, అలా నేను అడుగుతాను అన్నాడు పాపం మాట్లాడలేక. ఏం చెప్పినా నేను రాను. ఏ 14 సంవత్సరాలు అయిపోతుందో ఆ 14 సంవత్సరాల కాలము అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేస్తావా? రాను. అయోధ్యలో ఉండే ప్రజలందరూ కూడా నువ్వే రాజు మాకు కావాలని అని అన్నట్లయితే వస్తా, ఏ ఒక్కరు కాదన్నా రాను. ఎంత గొప్ప ఆలోచన చూడండి. అది నిజమైనటువంటి రాజరికం అంటే, అది నిజమైనటువంటి వాగ్మి విధానము అంటే. మనకి రాష్ట్రపతి గారు ఒక ఆయన అబ్దుల్ కలాం మనకు ఆయన పనిచేశారు. రెండోసారి మీరే రాష్ట్రపతి కావాలి, అవుతాను, కానీ ఎవ్వరూ పోటీ చెయ్యని పక్షంలో నేను రాష్ట్రపతిగా ఆ పదవిని స్వీకరిస్తాను. ఎవరైనా పోటీ చేసేటట్టయితే నేను గెలిచి రాష్ట్రపతి పదవిని స్వీకరించను. ఆ రోజు అదే గుర్తొచ్చింది. రామచంద్రమూర్తి అంత ధర్మబద్ధంగా మాట్లాడతాడు, ఈయన అంత ధర్మబద్ధంగా మాట్లాడారు. అనేసరికి భరతస్వామి నమస్కరించి, అయితే మేము వెళ్ళిపోవలసిందేనా? వెళ్ళిపోవలసిందే. మరి ఎప్పుడు రాజ్యానికి మళ్ళీ నువ్వు రాజు అవుతావు? ఆ 14 సంవత్సరాలు నిండిన తర్వాత పంచమ్యాం భరతాగ్రజ. 14 సంవత్సరాలు నిండిన తర్వాత ఏ పంచమి తిథి నాడు నువ్వు అక్కడికి వెళ్ళిపోయావో అదే పంచమి తిథిలో ఓ రామచంద్రమూర్తి నువ్వు కానీ రాకపోయినట్టే ప్రవేక్ష్యామి హుతాశనం. ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి వేళ అగ్నిహోత్రాన్ని రగుల్చుకుని దాంట్లో భస్మైపోతాను తప్ప పొరపాటున రాజ్యాన్ని మాత్రం కొనసాగించను. అంత గట్టి మాట భరతుడు అన్నాడు, ఇంత గట్టి మాట రాముడు అన్నాడు.
ఇటువంటి ఇతిహాస పురాణాలని మనం చదువుతూ ఉంటే ఎంతటి ధర్మం, ఎంతటి నీతి, ఎంతటి నైతిక విధానం మనకు వస్తుందో ఆలోచించి చూడండి. అంత ఖచ్చితంగా ఉండేవాడు రామచంద్రుడు. వాగ్మి అంటే మాట ఖచ్చితంగా ధర్మబద్ధంగా మాట్లాడేవాడు అని. ఒకే ఒక్కటి గుర్తుంచి, మీరు పిల్లలు కాబట్టి, సరైనటువంటి ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ఉండి అన్నమాట మీదనే నిలబడుతూ ఉన్నట్టయితే తాత్కాలికంగా పరాజయం కలుగుతుంది, ఇబ్బంది పడతాం, కానీ ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. అప్పటికప్పుడు వంకర విధానం కానీ చేసినట్టయితే ప్రస్తుతానికి గెలుస్తాం, తర్వాత పడవలసినంత లోతు అగాధంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అది మంచిది కాదు. ధర్మంగా ఉందాం, అబద్ధం ఆడొద్దు, ఉన్నదంతగా చేద్దాం. ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఇబ్బంది కలుగుతున్నప్పుడు మౌనంగా ఉండండి తప్ప అసత్యాన్ని మాత్రం ఆడకండి. ఎంత ఆనందంగా ఉంటుందో గమనించి చూడండి. ఇది మనకి శ్రీమద్ రామాయణం చెప్పేటటువంటి బతుకు తెరువు విధానం. తెలిసింది కదా. ఈ స్ఫూర్తితో ఇప్పుడు మనం 31 నుండి 40వ శ్లోకం వరకు ఉండే ఆ శ్లోక మొత్తం అంతా కూడా గొంతు పెంచి, స్థాయిని పెంచి చదువుదాం, వేగాన్ని తగ్గించి చదువుదాం. సరేనా? ఒకే ఒక్కసారిగా అందరూ ఏకకంఠంతో, అంటే ఒకే కంఠంతో పాడుతున్నారు అని అనిపించేలా చదువుదాం. ప్రారంభించండి. అమృతాంశూద్భవో భానుశ్చ బిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథ పవనః పావనో నరః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనందజిత్ ఇష్టో విశిష్టः శిష్టేశ్చ శిఖండీ నహుషోజుషః క్రోధः క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రతిద ప్రాణ ప్రాణదో వాసవానుజः అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితः స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరः అశోకస్తారణస్తార శూరः సౌర్యజనేశ్వరः అనుకూలస్య తావర్త పద్మీ పద్మనివేక్షణః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः సరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాసనః. ఏదైనా సరే పురాణంలో స్పష్టంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది. ఏదైనా సరే దశరథుడు అయోధ్య నగరంలో మరణించాడు. వెంటనే వశిష్ఠుడు ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఈవేళ ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు చూడండి. ఆ పై వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడి నుండి రాజ్యాన్ని తీసుకుని పరిపాలన చేసే విధానం ఒకటి ఉంటూ ఉంటుంది. దాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది శ్రీమద్ రామాయణంలో ప్రారంభమైంది. దశరథుడు ఎప్పుడైతే మరణించాడో మరి రాజ్య భారాన్ని, రాజ్య కర్తవ్యాన్ని ఎవరు చేయాలి? వశిష్ఠునికి ఇచ్చారు. వశిష్ఠుడు సరే, నేను రాజ్యాన్ని కొత్తగా రాజొచ్చి ప్రతిష్ఠింపబడేంత వరకు ఆ భారాన్ని నేను స్వీకరించాలి అని తీసుకున్నాడు. తీసుకుని భటుల్ని పిలిచాడు. వేగంగా గుర్రాల మీద, ఇప్పుడు భరతస్వామి ఏ తాతగారి ఇంట్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళగలిగినటువంటి గుర్రాలు ఎవరు తెస్తారు? మేము తెస్తాం. వేగంగా నడపగలిగినటువంటి ఆశ్వికులు, అంటే గుర్రాల మీద ప్రయాణించగలిగిన శక్తి ఎవరికి ఉంది? మాకుంది. అయితే ఓ చెప్పబడ్డటువంటి మాటని రహస్యంగా ఉంచగలిగినటువంటి వాళ్ళు మీరేనా అడిగారు. లోకంలో జాగ్రత్తగా ఉంచవలసింది దేన్ని? రహస్యాన్ని ఉంచాలి. అంచేత మీరు భరతుడుండేటటువంటి ఆ నగరానికి వెళ్ళండి, కేకయ్య నగరానికి. కానీ దశరథుడు మరణించాడని చెప్పడానికి వీళ్ళ అయోధ్య నగరం అంతా విపరీతమైనటువంటి శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పడానికి వీళ్ళ వెళ్ళి ఏం చెప్పాలి? భరతస్వామి నిన్ను అయోధ్య నగరానికి వశిష్ఠ మహర్షి పిలిచాడు అని మాత్రమే చెప్పాలి.
రహస్యాన్ని ఎంత గట్టిగా దాస్తే ప్రభుత్వం అంతకాలం నిలబడుతుంది. ఈ మహావిశేషాన్ని చెప్పింది శ్రీమద్ రామాయణం. కుటుంబంలో రహస్యం ఉంటుంది. అబ్బో మా నాన్న అమ్మ ఇవాళ ఎలా దెబ్బలాడుకున్నారో తెలిసినా అనగానే ఊళ్ళో వాళ్ళందరూ సెలవులు పెట్టి వచ్చేస్తారు వినడానికి. వాళ్ళకి ఇది ఆనందం. అంచేత కుటుంబపు రహస్యాన్ని మనం దాచాలి. పిల్లలకి ఈ విషయాన్ని కూడా చెప్తుంది శ్రీమద్ రామాయణం. కొన్ని సందర్భాల్లో తేడాలు రావచ్చు. కొత్తగా వచ్చేవాడు పెట్టచ్చు. మన ఇంటికి వచ్చే చుట్టాలే మనకి నిజమైనటువంటి చాలా మిత్రులు ఒక్కోసారి పెట్టేస్తారు. అంచేత మౌనంగా ఉండడమే. భవంతశిశుర్గత్వా అక్కడికి వెళ్ళాలి. కానీ దశరథుడు మరణించాడని చెప్పడానికి వీల్లేదు. అయోధ్యానగరంలో ప్రతి వ్యక్తి విపరీతమైన శోకంలో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. కేవలం ఆ వశిష్ఠ మహర్షి నేను రమ్మంటున్నాడని పిలుచుకురావాలి. అక్కడికి వెళ్ళారు. 8 రాత్రుల పాటు ప్రయాణం చేసి వెళ్ళారు. 8 రాత్రుల పాటు అంటే పగలంతా నిద్రపోయారని అర్థం కాదు. ఇద్దరు రౌతులు ఉంటారు గుర్రానికి. ఒక రౌతు పగలు తోలుతూ ఉంటే, ఒక రౌతు రాత్రి తోలుతూ ఉంటే కాస్త గుర్రాలకి నీళ్లు పెట్టి ఒకసారి కడిగి కొంత విశ్రాంతినిచ్చి మళ్ళీ పరిగెత్తించేవారు. గుర్రంలో శక్తి ఉంది. ఎంత పరుగెత్తితే దానికి అంత అలుపు తీరుతుంది. లోకంలో వ్యక్తి ఎంత పరిగెత్తితే అంత అలసట వస్తుంది, దానికి తీరుతుంది. అటువంటి గుర్రాలను ఏర్పాటు చేశారు వాళ్ళు. గమనించుకోగలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత భరతస్వామికి విపరీతమైన చెడ్డ కలొచ్చింది కిందటి రోజు రాత్రి. ఏదో తేడా జరిగింది అనే ఆలోచన. మనకైనా సరే ఏదైనా చెడు జరగబోతోంది అని అనిపించినప్పుడు నిజమైనటువంటి ధర్మం సత్యంతో ఉండేవాళ్ళం అయితే ఏదో చెడు జరుగుతుంది అనిపిస్తోంది. ఆ శక్తిని కానీ పెంచుకోగలిగితే మనం అబద్ధం మాట్లాడకుండా ఖచ్చితంగా జరగబోయేది తెలుస్తుంది. నాకు జరగబోయింది తెలుస్తోంది అంచేత ఒక్కొక్కళ్ళు వచ్చినట్టయితే చెప్తాను 500 రూపాయలంటే ఆ ఉన్నది కూడా పోతుంది. ఎప్పుడైతే మనం ధన దృష్టికి పెడతామో అప్పుడు పోతుంది. సాలవం చేసే పని అదే. ఈవేళ అక్కడికి వెళ్ళొద్దు, చెప్పొద్దు, ఇట్టడి వద్దు. చెప్పాలి, కానీ చెప్పేంత వరకు మాత్రమే చెప్పాలి. నాకు చెడ్డ కల ఒకటి వచ్చింది ఇక్కడికి అని అనుకుంటూ పాపం భరతస్వామి ఉండేసరికి వీళ్ళందరూ రౌతులు వచ్చి దిగారు. మొత్తం గుర్రాలన్నీ కూడా దుమ్ము కొట్టిపోయినాయి. ఆ పైనున్న రౌతులు కూడా అలిసిపోయినారు. నిన్ను వశిష్ఠ మహర్షి రమ్మంటున్నాడు, వెంటనే బయలుదేరిరా. అప్పుడు ఏమనాలి భరతుడు? ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది? అలా లేదు. శ్రీమద్ రామాయణం ఎంత క్రమశిక్షణ నేర్పుతుందో. వశిష్ఠుడు రమ్మన్నాడుగా, నేను వస్తున్నాను, వెంటనే బయలుదేరాడు. అంతే. రాజులు అంటే క్షత్రియులు, పరిపాలకులైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కానుకల్ని అలా ఇస్తారు. అవతలి వాళ్ళు కూడా కానుకల్ని బహూకరిస్తారు. అంచేత వెంటనే చెప్పాడు. ఆ బొక్కసం అంటారంటే ట్రెజరీ అంటారే, ఖజానాలో ఉన్న వాళ్ళందరికీ అక్కడికి పంపించేటటువంటి ఆభరణాలు అన్నీ సిద్ధం చేయండి అని మొత్తం అంతా చేశారు. భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరూ బయలుదేరిన తర్వాత భరతుడు ఎంత గొప్పవాడో చూడండి. ఓ పెద్దదైనటువంటి మామిడి చెట్ల తోపులోనికి వచ్చిన తర్వాత అర్ధరాత్ర కాలంలో శత్రుఘ్న ఈ కానుకలతో, ఈ రథాలతో మొత్తం నువ్వు తర్వాత రా, నేను ముందు వెళ్ళిపోతాను. అది ఎందుకని అక్కడ దశరథుడు మరణించాడనేటటువంటిది అర్థం అవుతోంది వీళ్ళు ఇక్కడ రావడం బట్టి. కాబట్టి తాను ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళినట్టయితే పరిస్థితి మరోలా ఉంటుంది, ముందు తెలియాలని. వెంటనే అలా వెళ్ళాడు. సారథి ఎంత గొప్పవాడంటే, రథాన్ని నడిపిన సారథి, గుర్రాన్ని తీసుకువెళ్ళేటటువంటి ఆ రౌతు ఎంత గొప్పవాడు అంటే, దోవ పొడుగున 8 రాత్రుల పాటు ప్రయాణం కదా. 8 రాత్రుల పాటు ప్రయాణంలో ఒకసారి ఏం లేదా అవి నాన్నపోయాడు తీసుకెళ్తున్నాను ఒక్క మాట అనలా. ద్వానేన వైజయంతేన ప్రావిశచ్చాంత్రవాహన. ప్రధానమైనటువంటి అయోధ్యానగరపు ముఖద్వారం గుండా కాకుండా ఆ వెనక నుంచి తీసుకెడుతున్నాడు. అర్థమైపోయింది. ఎక్కడైనా కానీ ఎవరైనా మరణించినట్టయితే పార్థివ శరీరాన్ని అంటే ఆ మరణించినటువంటి శవాన్ని ప్రధాన ద్వారం గుండా వెళ్ళి చూడకూడదు, వెనుక ద్వారం నుండి చూడాలి. ఈవేళ ప్రధాన ద్వారం గుండా పెడుతున్నారు. మనం ఎంత తప్పు చేస్తున్నామో గమనించండి. ఏవైనా వివాహం, గృహప్రవేశం, ఇంకో ఉపనయనం, ఇతర శుభకార్యాలు మరోటి జరిగితే ప్రధాన ద్వారం తెరవాలి. దాంట్లోంచి అలాగే ఆ శుభకార్యాలన్నీ జరుగుతూ ఉండాలి. మామిడి తోరణాలు అలా ఉండాలి. ఏదైనా అశుభ కార్యక్రమం కానీ జరిగినట్లయితే
వెనుక ద్వారం గుండానే వెళ్ళాలి. చుట్టాలు, మిత్రులు, ఆప్తులు, బంధువులు అందరూ కూడా వచ్చేసి మళ్ళీ అదే ద్వారం గుండా వెళ్ళిపోవాలి. ఎంత చక్కటి నియమం, విధానం! ఏదైనా 10 మంది అమాంతంగా ఇంటికెడుతుంటే ఏం జరిగింది అనేది ఇంకోలా అనుకోకుండా ఉండాలంటే దొడ్డి తలుపు తీసుంచాలి, దాంట్లోంచి మాత్రమే వెళ్ళాలి. శ్రీమద్ రామాయణం మనకి అనేకమైనటువంటి సంపూర్ణ విధానాన్ని, ప్రాచీన సంప్రదాయ పద్ధతిని తెలియజేస్తుంది. ఆ మహానుభావుడు వచ్చాడు భరతుడు, టకటక మాంతంగా వెళ్ళిపోయాడు. కైకమ్మ మందిరానికి వెళ్ళాడు. అమ్మా, నాన్న మందిరానికి వెళ్ళాడు, నాన్న కనిపించడం లేదు. నాన్న ఎప్పుడైనా ఉంటే నీ గదిలో ఉంటాడు, లేకపోతే ఆ మందిరంలో ఉంటాడు. తన మందిరంలో లేడు కాబట్టి ఆయన్ని చూడ్డానికి నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అంతటి పద్ధతిగా ఉండేవి రాజవంశాలు. ఈ సంప్రదాయాన్ని నేర్పుతుంది. తెలిసింది కదా! అంత రహస్యాన్ని దాచడం అనేటటువంటి విధానాన్ని మనం కూడా పాటిస్తూ ఉంటే, అంటే చెప్పవలసినటువంటివి ఏమున్నాయో వాటిని చెప్పాలి, చెప్పకూడనివి ఏముంటాయో వాటిని రహస్యంగా ఉంచాలి. అలా ఉంచినట్టయితే చాలా బాగుంటుంది. లోకంలో చాలామంది చిన్నపిల్లలు పాపం అమాయకంగా ఈవేళ ఉపాధ్యాయులు మీ అమ్మాయిని కొట్టారు అని ఇంటికి వచ్చి చెప్పేస్తుంటారు. కొద్దిగా ఆలోచించాలి. దాంతో తల్లి కొట్టినందుకు కాదు, ఈ పిల్ల చెప్పినందుకు తిడుతుంది అవతల తల్లి. అంచేత కొద్దిగా లౌక్య ధర్మాన్ని పాటించాలి. ఈ విధానాన్ని శ్రీమద్ రామాయణం మనకి బాగా తెలియజేస్తుంది. ఎంత గొప్పగా ఉంది ఈ విశేషం! ఈ స్ఫూర్తి మనం శ్రీమద్ రామాయణాన్ని ద్వారా పొందాం కాబట్టి ఆ తరువాత ఒకసారి మనం చదవవలసినటువంటి పాఠాన్ని చదువుదాం. 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు కంఠానికి ఉన్న స్థాయిని పెంచండి, వేగాన్ని తగ్గించండి. ఒకే ఒక్కసారి చదువుతున్నట్లుగా అనిపించేలా చదవండి. ప్రారంభించండి. అమృతాంశూద్భవో భానుస్య బిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాద పవన పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజితనందజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టస్య ఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిద ప్రాణ ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారశూరశౌర్యజనేశ్వరः అనుకూలసతావర్త పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్ష పద్మగర్భः శరీరభృత్ మహర్ధిరుద్ధో రుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులసరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరసః మహీధరో మహాభాగో వేగవానమితాసనః. క్రోధః అంటే క్రోధం లేకుండా చేసేవాడు. క్రోధకృత్ క్రోధాన్ని రప్పించేవాడు. ఏమిటి రెండు వ్యతిరేకంగా ఉన్నాయి? అలాగే ఉంటుంది విష్ణు సహస్రనామం. అణు బృహత్ కృశ స్థూల. అణు చాలా చిన్నగా ఉంటాడు, బృహత్ చాలా పెద్దగా ఉంటాడు, కృశ చిక్కిపోయి ఉంటాడు, స్థూల చెప్పలేంత లావుగా ఉంటాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్రోధ క్రోధాన్ని చంపేస్తాడు, క్రోధకృత్ క్రోధాన్ని కలిగిస్తాడు. దుర్యోధనుడి పేరు విన్నారుగా భారతంలో. వాడు వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనటువంటి కారణంగా చిల్లిగవ ఆస్తి వాడికి లేదు, రాదు. ఎందుకని? రాజు అంధుడు అయినట్లయితే అతని పిల్లలకి అంటే సంతానానికి రాజ్యం వచ్చే హక్కు లేదు. అయినా అర్ధరాజ్యానికి ఆదేశించాడు దుర్యోధనుడు. అర్ధరాజ్యాన్ని పాండవులు పాపం వాళ్ళకి రాజ్యం లేదుగా అని చెప్పి రాజ్యాన్ని ధారాదత్తంగా ఇచ్చేసి ధర్మబద్ధంగా ఏలుకుంటారులే అనుకున్నారు. చిత్రం ఏంటంటే అసలు ఏమాత్రపు రాజ్యపు హక్కు లేనటువంటి వాడికి సగం రాజ్యం లభించేసరికి
ఆ మిగిలిన సగం కూడా నాకెందుకు రాకూడదు అనుకున్నాడు. బాగా ఆలోచించండి. ఏం దిక్కు దివాణం లేనటువంటి వాడికి ఎంత దానం చేయాలో అంతే దానం చేయాలి తప్ప, వాడు ఊహించలేనంత నువ్వు ఇస్తే ఈ మొత్తం అంతా నాకే వస్తే బాగుంటుందిగా, అది వాడి ఊహ. అలా అర్ధరాజ్యం తనకు వచ్చిన తర్వాత సంతృప్తి చెందకుండా మిగిలిన అర్ధరాజ్యం కాజేయాలనే ఆలోచనతో జూదానికో ఇల్లు కట్టించాడు వాడు. జ్యోతగృహం అంటారు, జూదానికో ఇల్లు. పరిపాలకులైనటువంటి వాళ్ళు ఇల్లు కట్టించారంటే ఏ స్థాయిలో కడతారు? అది ఎవరి ధనం? ప్రజాధనం. ప్రజాధనంతో బ్రహ్మాండమైనటువంటి ఇంటిని కట్టించాడు. కట్టించి పాండవుల్ని పిలిచాడు. పాపం పాండవులు ధర్మ ప్రజలు కదా, వచ్చారు. వచ్చిన తర్వాత జూదంలో మొత్తం కాజేసేసాడు. మొత్తం దుర్యోధనుడు మొత్తం కాజేశాడు. కాజేసిన తర్వాత అరణ్యాల్లో పాపం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరపు అజ్ఞాతవాసం చేశారు. ఆ కథ మీకు తెలుసు కదా. అజ్ఞాతవాసం చేశారు. చేసిన తర్వాత మా రాజ్యం మాకు ఇయ్యరు అని మామూలుగా ధర్మరాజు అడిగాడు. అంటే వర్తమానాన్ని పంపాడు. పంపితే ఇవ్వమని స్పష్టంగా చెప్తే శ్రీకృష్ణుడు మొత్తానికి ఆ ఇద్దరి మధ్య తగువుని తీర్చదలిచి సంధి చేయడం కోసం వచ్చాడు. వచ్చిన సందర్భంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఉన్నప్పుడు దుర్యోధనుని పిలిచన్నాడు. దుర్యోధన, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయడం ధర్మం. నేను చెప్తున్నాను, నేను అటువైపు వాడిని ఇటువైపు వాడిని ఎటువైపు వాడిని కాదు, మధ్యస్థంగా ఉండేవాడిని. కాబట్టి మీరన్నారుగా 12 ఏళ్ళు అరణ్యవాసం, తర్వాత 1 సంవత్సరపు అజ్ఞాతవాసం అయిన తర్వాత రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తామన్నారుగా. వాళ్ళు 12-1 పూర్తి చేశారుగా, వాళ్ళ రాజ్యభాగాన్ని వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. దుర్యోధనుడిలో లక్షణం ఉంది, క్రోధకృత్. వాడి కోపం పట్టుదల వస్తే మొదట ఏ మాట అంటాడో దాని మీద నిలబడిపోతాడు వాడు. వాడి లక్షణం అది. లోకంలో అలాంటి వాడు ఉంటారు కొందరు. దేవుడంటే భయం లేనివాడు అనుకుంటాం మనం. దేవుడే నిజమైనటువంటి భయస్థుడు, చాలా భయపడుతూ ఉంటాడు. దుర్యోధనుడిని మొట్టమొదటిగా అడిగాడు, దుర్యోధన, వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేయడం మంచిది అని అడగబోతూ ఇచ్చేస్తానయ్యా అన్నాడు అనుకోండి, కథే లేదుగా. అప్పుడు మళ్ళీ ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినటువంటి ఆ నేరానికి దుశ్శాసనుడు అనేటటువంటి వాడి వక్షస్థలాన్ని చీల్చి రక్తం తాగుతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడే, ఆ ప్రతిజ్ఞ వ్యర్థమైపోతాయి. ఎక్కడ వాడు ఇచ్చేస్తానంటాడో అని భయపడుతూ కృష్ణుడు చాలా భయంతో అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుందని పైకి మాత్రం గంభీరంగా ఉండి అడిగాడు. భగవంతుడి అదృష్టం బాగుండి ఇవ్వను అన్నాడు. చాలు. క్రోధకృత్. భగవంతుడు చూసారా, ఆ పట్టుదలని కలిగించాడు. అంతే. అయితే ఓ పని చేస్తావా, అర్ధరాజ్యం ఎక్కువ 5 ఊళ్ళు అన్నాడు. అంటే గట్టి చేసేయడం వాడిని. 5 ఊళ్ళ 1 ఊరు కూడా ఇవ్వడం. ఓ పని చేయి, 1 ఊరైనా కనీసం ఆ ఊరి పేరు మేము చెప్తాం. అసలు ఇవ్వనట్టుంటే వాడి సూదిని అలా మోపితే భూమిలో ఎంత భూమి వస్తుందో అంత భూమి కూడా ఇవ్వనన్నాడు. చాలు, అదే మాట మీద ఉండిపో నువ్వు. క్రోధకృత్. క్రోధాన్ని కలిగించేటటువంటిది. లోకంలో కూడా కొందరు తండ్రులు పిచ్చిగా అరుస్తూ ఉంటారు. ఆవిడ చెప్తూ ఉంటుంది, అరవకయ్యా, కోపంతో అలా చేస్తే చెడిపోతుంది పనంతా అని. వినడు. ఆ క్రోధకృత్, కోపాన్ని కలిగించేవాడు, పట్టుదలని పెంచేవాడు భగవంతుడే. కాబట్టి సరైనటువంటి సందర్భంలో నాకు పట్టుదల లేకుండా, కోపం లేకుండా చెయ్యని విష్ణు సహస్రనామాన్ని మొత్తం 1000 నామాలని చదువుకుని ఆ పనికి కానీ వెళ్ళినట్లయితే అలాంటి పని ఆయన చెయ్యడు. ఇది విశేషం గమనించాల్సింది. చూశారు కదండి, ప్రేక్షకులని మీ అందరి యొక్క ఆదర అభిమానాలతో శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కారణంతో 49వ ఘట్టాన్ని దాటి 50లోకి అడుగుపెట్టబోతోంది ధారావాహిక శీర్షిక అయినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం. ఇదే స్ఫూర్తితో ముందుకు ప్రయాణిద్దాం. తల్లిదండ్రులైనటువంటి వాళ్ళందరూ ఇదే తీరుగా సహకరించవలసిందిగా కోరుతూ ఆ దేవదేవునికి సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ.